హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిరిని. మేము ఈరోజు అయితే మహాశివరాత్రి సందర్భంగా కుడేలి తీర్థయాత్రకైతే వెళ్తున్నాము. ఇది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గూడెంలో అయితే ఉంది. జాతరకైతే పొద్దున్న 8 వరకు అయితే బయలుదేరాలని చెప్పి 4కే లేసాం ఫ్రెండ్స్. అయినా కానీ నేను మా ఆడపడిచి రెడీ అయ్యేసరికి 9 అయిపోయింది. సరే చేసేది ఉందని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇక బయలుదేరిపోయాము. జాతరకైతే వచ్చేసాము. ఈ జాతరకైతే మేము ప్రతిసారి పల్లెగూడెం నుండి అయితే వస్తాము. ఈసారి ఏంటంటే దానివైగూడ రూట్ నుంచే వచ్చాము. ఎందుకంటే షార్ట్కట్లో ఉంటుంది, తొందరగా వెళ్ళొచ్చాను. కానీ సేమ్ టైం పట్టింది ఫ్రెండ్స్. ఇక మా అత్తమ్మ అయితే ఈ జనాలు ఊకే తప్పిపోతుంది సరే అని చెప్పి నేను మా ఆడపడిచి అయితే మా అత్తమ్మ చేపట్టుకుని మెల్లగా బయలుదేరనమాట. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. ఆ విజిల్ సౌండ్కి అయితే చెవులన్నీ పోతున్నాయి. సరే అని చెప్పి ఇక డస్ట్ బాగుందని చెప్పి మాస్క్ అయితే వేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసరికి ఫ్రీ దర్శనంలో భక్తులను చూసి మాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఇక చేసేదేముంది, పిల్లలకి ఎందుకు ఇబ్బంది కలిగేయాలని చెప్పి మేమైతే 200 పెట్టి టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. సరే అని చెప్పి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాక మా పిన్ని అయితే కలిసింది. సరే అని చెప్పి నేను మా పిన్ని మేమందరం అయితే కలిసిపోయి మంచిగా దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మధ్య మధ్యలో వాటరు అవన్నీ ఇస్తున్నాను అనమాట. పిల్లలకి మంచిగా వాటర్ తాపించుకొని బయలుదేరాము. ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి అయితే ఉంటాడు. స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు 3 రోజులు అయితే జరిగింది ఫ్రెండ్స్ జాతర. కుడేలి జాతర అని అంటారు. ఇక్కడ ఏంటంటే కోళ్లను మేకలను కూడా కోస్తారు ఫ్రెండ్స్. కోళ్లను మేకలను కోసి నైట్ నిద్ర చేసి స్వామివారి కళ్యాణం చూసి భక్తులు వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ భక్తులకు పోలీసులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే మంచి బందోబస్తు చేశారు ఫ్రెండ్స్. మా దర్శనం అయితే తొందరనే అయిపోయింది. స్వామివారిని అయితే దర్శించుకున్నాం, బయటికి అయితే వచ్చేసాము. శివలింగాన్ని అయితే పక్కన ఉంచారన్నమాట. అంటే భక్తులు అందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి భక్తులు ఎక్కువ అవుతారని చెప్పి పక్కన సైడ్కి చేశారన్నమాట. శివలింగాన్ని దర్శించుకోవడానికి మళ్ళీ మనం వేరే రూట్ నుంచి వెళ్ళాలి. సరే అని చెప్పి ఇంతమంది జనాల్లో పిల్లలు ఎందుకని చెప్పి నేను మా అత్తమ్మను పిల్లల్ని అందరినీ ఒక దగ్గర ఈ టెంట్ కింద కూర్చోబెట్టి సాప తెచ్చుకున్నాం కాబట్టి సాపేసి కూర్చోబెట్టేసి నేను మా పిన్ని మా ఆడపడుచు మా వారు మేము మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, పబ్లిక్ అయితే ఎక్కువ మంది లేరు. ఎందుకంటే రూట్ చేంజ్ చేశారు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సరే అని చెప్పి మేమైతే ఫాస్ట్గా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. శివలింగాన్ని అయితే బిల్లపత్ర ఆకు పూలు అవన్నీ పండ్లు వేసి స్వామివారిని పాలాభిషేకం నీలాభిషేకం చేసి దర్శించుకొని అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. ఇంకా జనాలు అయితే చాలా తక్కువ మంది కనపడుతున్నారు. బయట చూసేసరికి ఘోరంగా ఉన్నారు. ఇక్కడైతే టీవీ వాళ్ళు వచ్చారండి. టీవీ వాళ్ళలో మా అన్నయ్య తెలుసు. సరే అని చెప్పి అన్నయ్య మళ్ళీ నీలాభిషేకం చేయి చెల్లమ్మ నేను ఫోటో తీసా అని చెప్పాడు. సరే అని చెప్పి మళ్ళీ నీలాభిషేకం చేశాను. ఇక ఫోటో అయితే దిగేశాను. దిగడం అయిపోయాక ఇక బయటికి అయితే వచ్చేసాను. మేము ఫోటో దిగినాక చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు వచ్చేసారో. చాలామంది భక్తులు అయితే ఇక్కడ కూడా వచ్చేసారు. సరే అని చెప్పి దర్శనం అయితే మంచిగానే అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటికి అయితే వచ్చేసాము. స్వామివారిని అయితే దర్శించుకున్నాము. మేమైతే ఈ జాతరకు వచ్చినప్పుడు ప్రతిసారి ఒక చెట్టు కింద అయితే కూర్చుంటాము. ఆ చెట్టు కిందనే సాప వేసుకొని అక్కడే కూర్చున్నాము. స్వామివారిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసి సరే అని చెప్పి ఇక్కడే వండుకొని తినేసి పిల్లలకు తినబెట్టేసి ఇక మేమైతే షాపింగ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వెరైటీ బొమ్మలు, పూలదండలు, ఫ్లవర్ వాజ్ అవన్నీ ఉంటాయని చెప్పి ఇక ఇక్కడైతే రింగ్స్ కనబడ్డాయి. రింగ్ ఆడడం అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. రింగ్ ఆడదాం అని చెప్పి తీసుకున్నాను. కానీ ఒక్క రింగ్ కూడా పడలేదు ఫ్రెండ్స్. సరే అని చెప్పి ఇక బ్యాడ్ లక్ అని చెప్పి మళ్ళీ పక్కన బాల్ ఆట ఉండే. సరే బాల్ ఆట 3 షాట్స్కి 20 రూపీస్ అంటే సరే అని చెప్పి తీసుకున్నాను. కానీ అది తీసుకోలేదు. నేను వాలీబాల్తో ఒక షాట్లో అన్ని పడే వచ్చి పెద్దగా ఉంది బాల్ అనుకున్నాను. కానీ 2 గ్లాసులు పడ్డాయి ఫ్రెండ్స్. సరే అని చెప్పి ఇక అదైతే అయిపోయింది. ఇక షాపింగ్ చేద్దామని చెప్పి ఒకటి కూడా పడతలేదని చెప్పి షాపింగ్ అయితే చూశాను. ఇక పూలదండలు అవి అడిగిన రేట్లు అయితే ఘోరంగా చెప్తున్నారు. సరే అని చెప్పి ఇక తీసుకోలేదు. చూసారు కదా షాప్స్ అయితే ఎలా ఉన్నాయో. నేనైతే సాయంత్రం 4:30కి బయలుదేరాను ఫ్రెండ్స్. అయితే ఎందుకంటే ఎండ ఘోరంగా కొడుతుందని చెప్పి ఈ షాపింగ్ అయితే అయిపోయింది. నాకైతే ఈ జాతరలో అయితే ఇక్కడ తాతయ్య ఒకటి కొడుతుంది చూసారు. ఆ స్వీట్ అంటే చాలా ఇష్టము. కానీ ఎక్కడ తీసుకోవాలా అని చూశాను. కానీ ఎక్కడ నీట్గా మంచిగా మొత్తం పైన ఏం కప్పి లేకుండే. సరే అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ వాచీలు కనబడ్డాయి పిల్లలకి. సరే అని చెప్పి 3 వాచీలు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి వాచీ దగ్గర కూడా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఈయన ఒక్కడే అమ్ముతున్నారేమో. సరే అని చెప్పి వాచీ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చాకులు, కత్తులు, కటార్లు అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కొడళ్ళు నేను ఎప్పుడెప్పుడో చూశాను. ఆ కొడలు మళ్ళీ కనబడేసరికి అవి కూడా చూశాను. ఈ కత్తిపీట అయితే చాలా బాగుందని చెప్పి అది కూడా పట్టుకొని చూశాను. ఈ పెద్ద కత్తి అయితే భలే ఉంది కదా, దీన్ని కూడా మంచిగా పట్టుకొని చూశాను. అది కూడా బాగుందని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేశాను.
సరే అని చెప్పి ఏమైనా గాజులు తీసుకుందామా అని చూసాను, కానీ గాజులు అయితే ఎక్కడ బాగాలేవని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ బొమ్మలు అయితే మంచి మంచి బొమ్మలు ఉండే, శివుడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ, బుధుడు బొమ్మ, చాలా మంచి మంచి బొమ్మలు ఉండే. కానీ జాతర నుండి బొమ్మలు ఇంటికి తీసుకెళ్ళే వరకు ఎక్కడ పగిలిపోతాయని చెప్పి నేనైతే ఒక బొమ్మ కూడా తీసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కదా. బొమ్మలు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సరే అని చెప్పి వెళ్ళిపోయాను. ఇక మిఠాయి అయితే తీసుకున్నాను. మిఠాయి తీసుకొని వాచ్ తీసుకొని ఏమైనా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమైనా బాగుంటాయా అని చూశాను, కానీ ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్. సరే అని చెప్పి ఇక మళ్ళీ నేను రిటర్న్ అయిపోయాను. ఇక మళ్ళీ బయలుదేరడానికి అయితే ముళ్ళు అన్నీ సర్దుకొని ఇక ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూసారు కదా, పబ్లిక్ మళ్ళీ మేము ఆటో స్టాండ్ దాకా నడవాలి. ఆటో అతను ఇంకా రావడానికి అయితే టైం పట్టిద్దని చెప్పాడు. సరే అని చెప్పి పక్కనున్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది ఆకేరు, మున్నేరు, బుగ్గేరు నదుల కలయిక, త్రివేణి సంగము, సాక్షాత్తు శివపార్వతుల నడవడిక తీర్థము. ఈ చెరువులో చాలామంది స్నానం చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.